హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. ఈరోజు మనము వెస్ట్ మారేడుపల్లిలో ఉన్నాము. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో ఇక్కడ జన్మాష్టమి వేడుకలు జరిపిస్తున్నారు. నా వెనకాల చూసుకుంటూ చూడండి, అంగరంగ వైభవంగా ఏర్పాట్లు అయితే చాలా బాగా అరేంజ్ చేశారు. అదేవిధంగా ఇక్కడ చూసుకోండి, నా వెనకాల అరేంజ్మెంట్స్, లైటింగ్ మాత్రం జబర్దస్త్ ఏర్పాటు చేశారు. సో వేడుకల్ని వీడియోలో చూసేద్దాం. మరి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మనకి బ్యాండ్ చూడండి, ఎంతమంది బ్యాండ్ వాళ్ళు వచ్చినారు చూడండి. ఇది ఒక సపరేట్గా ఉన్నది బ్యాండ్. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలామంది ఈ కార్యక్రమాన్ని చూడడానికి చాలామంది వచ్చేసి ఉన్నారు. సో ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామ్ చూడడానికి మనం చూస్తున్నాం కదా. ఇక్కడ చూడు, ప్రత్యేక ఆకర్షణగా అమ్మవారి రూపాలను కూడా మనకి ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. చూడండి, ఇప్పుడే వాళ్ళు వచ్చేస్తున్నారు. చూడండి, ఒక్కొక్కటిగా వచ్చేస్తున్నారు. చాలా వైభవంగా మా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇక్కడ చూడండి, ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది బ్యాండ్ అయితే. ఇక్కడ చూడండి ఒక్కసారి, బ్యాండ్ ప్రత్యేకంగా ఉంది. బ్యాండ్ ఏమంటారో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నాం మనము కుస్తీ పోటీలు చేస్తాం కదా, అదే ఇక్కడ థీమ్ నడుస్తుంది. చూడండి, అన్న వాళ్ళు కుస్తీ చేస్తున్నారు. ఈ బ్యాండ్ చెప్పినా కదా, మహారాష్ట్ర కోలాపూర్ నుంచి ప్రత్యేకంగా తెప్పించారంట. చూడండి, చూడండి ఫ్రెండ్స్, మన ప్రత్యేకంగా తెప్పించినటువంటి కోలాపూర్ బ్యాండ్ వాయిస్తున్నారు కదా, దానికి తగ్గట్టుగానే ఇక్కడ డ్యాన్స్ కూడా చేస్తున్నారు. సో ఇదంతా మహారాష్ట్ర స్పెషల్ బ్యాండ్ ఇది. ఫ్రెండ్స్, మనము కోలాపూర్ బ్యాండ్ చూసేసినాం కదా. ముందరికి వెళ్తే ఆర్కెస్ట్రా కూడా ఉన్నది, ఒకసారి అది కూడా చూసేద్దాము. సో పోలీసు బందోబస్తుతో చాలా బాగా అయితే ఏర్పాట్లు చేసారు. ఇక్కడ చూసుకుంటే మన వెనకాల ఫుల్ లైటింగ్తో చూడండి. ఇక్కడ మొత్తం ఆర్కెస్ట్రా కూడా ఉన్నది, పాటలు కూడా పాడుతున్నారు. చాలామంది అయితే ప్రజలు వచ్చేసారు ఇక్కడ చూడడానికి. ఒకసారి చూడండి, నా వెనకాల కూడా ఆర్కెస్ట్రా అదే. సో ఇక్కడ నా వెనకాల చూసుకుంటే మళ్ళీ ఇక్కడ కూడా ఒకటి ఏర్పాటు చేశారు. నా వెనకాల చూడండి, లైటింగ్ మాత్రం సూపర్ ఏర్పాటు చేశారు. చూడండి ఒకసారి. సో ఇప్పుడు మనము ప్రత్యేకమైనటువంటి ప్లేస్కి వెళ్తున్నాము. ప్రత్యేక వేషధారణలో ఇక్కడ కూడా ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు ప్రత్యేకంగా. అక్కడికి వెళ్ళి చూద్దాము ఆ ప్రోగ్రామ్ ఎట్లుందా అన్నది. ఓకేనా? ప్రస్తుతానికి మనము శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరిపిస్తున్నాం అని చెప్పినాం కదా. ఆ అన్న వాళ్ళ ఇల్లు ఇదే. ఒకసారి డెకరేషన్ చూడండి, మన వెనకాల చూడండి, చాలా బాగా చేశారు కదా. డెకరేషన్ మాత్రం చాలా బాగా అనిపించింది. చూడండి ఒకసారి, మనకి శ్రీకృష్ణుడిని కూడా దర్శనం చేసుకుందాము. ఒకసారి చూడండి, వెనకాల సైడ్ మొత్తం అంతా చాలా బాగుంది థీమ్ మాత్రము. బ్యాక్గ్రౌండ్ కూడా చూడండి, వెనకాల శ్రీకృష్ణుడి థీమ్ అంతా. సో చూసినారు కదా ఫ్రెండ్స్, ఎట్లా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. సో చూడండి, చాలా బాగా డెకరేట్ అయితే చేసారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ముందరనే మనకి శ్రీకృష్ణుడి యొక్క దర్శనం కలుగుతుంది. మనకి శ్రీకృష్ణుడిని ఏర్పాటు చేసారు. ఇక్కడ చూడండి, ఫ్రెండ్స్, రాజకీయ ప్రముఖులు కూడా వచ్చేసి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున మన మారేడుపల్లిలో జరుగుతున్నటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. ఇంకా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శ్రీకృష్ణుడికి హారతినిచ్చేసి పూజ చేస్తున్నారు. అదేవిధంగా ఇతర పార్టీల నుంచి కూడా రాజకీయ నాయకులందరూ వచ్చేసి చాలామంది ఈ సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు.
ఫ్రెండ్స్ చూడండి, మళ్ళీ ఆర్కెస్ట్రా స్టార్ట్ చేసేసారు. సో ప్రేక్షకులు కూడా చాలామంది వచ్చి చూస్తున్నారు. చూడండి ఒకసారి. సో నా వెనకాల కూడా చూడండి చాలామంది వచ్చినారు. ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతానికి మహారాష్ట్ర స్పెషల్ బ్యాండ్ దగ్గరకు వచ్చేసినాము. చూడండి ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రదర్శన చేస్తున్నారు. సో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పొచ్చు. ఒకసారి చూసుకుంటే ఇక్కడ మనకి చూడడానికి ఎంతమంది ప్రజలు కూడా వచ్చారు. చూడండి ఫుల్ క్రౌడ్ ఉంది ఇక్కడ అయితే. చూస్తున్నారు కదా, మొత్తం చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తానండి. చూడండి మన వెస్ట్ మారేడుపల్లిలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగినాయి కదా. సంతోష్ యాదవ్ అన్న ఆధ్వర్యంలో ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. మన వీడియో చూసిన వాళ్ళందరూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్తే.